హాయ్ అండి, గోంగూర పచ్చడి చేస్తున్నా. ఒక స్పూన్ ఆయిల్ వేసాను. ఎండుమిర్చి వేసేసుకోవాలండి. చూడండి, ఇలాగా వేపుకోవాలి. ఎండుమిర్చి వేసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఎండుమిర్చి వేగిపోయాయి. ఈ మాత్రం వేగితే చాలు. ఇప్పుడు తీసి పెట్టేసుకోవాలి. గోంగూర మగ్గ పెట్టుకోవాలండి. ఇదే ఆయిల్లో కడిగి పెట్టుకున్న గోంగూరను వేసేసుకోవాలి. మంచిగా మగ్గ పెట్టుకోవాలండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను నేను. ఇలా వేసేసుకొని మంచిగా మగ్గ పెట్టుకోవాలి. 4 వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. మగ్గిపోతాయి శుభ్రంగా. ఇలా వేసేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి. జీలకర్ర అవి కూడా వేసేసుకోవాలి. ఈ పచ్చడిలోకి పల్లీలు వేపి పెట్టుకోవాలండి. ఇలా వేసుకోవాలి. మంట లేకుండా ఉంటుంది. మంచిగా మగ్గిపోతుంది. గోంగూరలో వేస్తే 2 దెబ్బలు చింతపండు వేసాను. ఇప్పుడు గోంగూర వేసేస్తున్నాను. చూడండి, గోంగూర దాంట్లోకి కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవర్. కొంచెం కొత్తిమీర వేసాను. ఇవన్నీ మగ్గించుకున్నాను. చూడండి, మంచిగా మగ్గిపోయింది గోంగూర. ఇప్పుడు బంద్ చేసేసుకుందాం స్టవ్. మిక్సీ గిన్నె తీసుకొని పల్లీలు వేసేసుకోవాలండి. మంచిగా పొట్టు తీసి చెరిగి పెట్టుకున్నా. మంట ఉండకుండా ఉంటుంది పల్లీలు వేసుకుంటే. ఇది ఒక 15 దాకా ఎండుమిర్చి తీసుకున్నా. ఇవి వేసేసుకోవాలా. కాస్త జీలకర్ర, ఉప్పు వేసుకోతున్నా. ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర వేసేసుకో. చూడండి, జీలకర్ర వేస్తున్నా. కాస్త ఒక స్పూన్ మందం వేస్తున్నా. గోంగూర పచ్చడిలో జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎక్కువ ఇవి పొడి గ్రైండ్ చేసుకున్నాము మెత్తగా. తర్వాత గోంగూర వేసుకొని అట్లా తిప్పుకుంటే ఒక పల్స్ చేస్తే సరిపోతుందండి. చూడండి, ఇలా పొడి కొట్టుకోవాలి. ఇప్పుడు గోంగూర వేసేసుకుందామండి. వేసుకొని పట్టేసుకుందాం. ఒక్కసారి అట్ట పట్టుకుంటే అయిపోతుందండి. పచ్చడి గట్టిగా ఉంటుంది ఇది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకున్నామండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసాను. కొంచెం వేస్తున్నా. ఒక 2 స్పూన్స్ ఉంటుంది. ఇది మసిన తర్వాత అన్ని ఆవాలు, జీలకర్ర, పోపు గింజలు అన్నీ వేసేసాను. ఇందులో మనం వేసుకొని ఫ్రై చేయాలా. ఇంగువ ఉన్న వాళ్ళు ఇంగువ వేసేసుకోండి. మా ఇంట్లో లేదు, మేము తినమండి ఇంగువ పెద్ద, అందుకే వేసుకోలేదు. చూడండి, పోపు వేగిన తర్వాత గోంగూర పచ్చడి ఇందులో కలిపి వేసేసుకోవడమేనండి. చూడండి, గోంగూర పచ్చడి ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇది 2-3 డేస్ అయినా ఖరాబ్ కాదండి. నేను చెప్పినట్టు మీరు చేసుకొని, నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, ఉంటానండి. చూడండి.